కోలీవుడ్లోనే రికార్డ్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. 75 ఏళ్ల వయసులో 225 కోట్ల పారితోషికం అంటే చిన్న విషయం కాదు. విజయ్ పాలిటిక్స్లో బిజీ, అజిత్ రేసింగ్లో బిజీ. దీంతో రానున్న రోజుల్లో రజనీ మరోసారి తమిళ సినీ పరిశ్రమను శాసిస్తారు అనుకున్నారంతా. కానీ సూపర్ స్టార్ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నాడు. కోలీవుడ్ కి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు స్టార్ హీరోలు విజయ్, అజిత్ ఎవరి దారుల్లో వారు బిజీ అయిపోయారు. ఈ దశలో తమిళ సినీ పరిశ్రమ పూర్తిగా రజనీకాంత్ స్టార్డమ్ పై ఆధారపడుతోంది. ప్రస్తుతం సూపర్ స్టార్ నటిస్తోన్న జైలర్ సీక్వెల్ తో పాటు మరో 2 క్రేజీ ప్రాజెక్టుల రిలీజ్ కోసం ఎదురు చూస్తోంది కోలీవుడ్. రజనీకాంత్ ఇంత బిజీగా ఉన్నప్పటికీ కోలీవుడ్ లో మాటి మాటికి పుట్టుకొస్తున్న సూపర్ స్టార్ రిటైర్మెంట్ రూమర్స్ ఇండస్ట్రీని మరింత కలవరపెడుతున్నాయి. మొన్నటికి మొన్న కమల్ తో మల్టీ స్టారర్ తర్వాత రజనీకాంత్ రిటైర్మెంట్ రూమర్స్ వినిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం నరసింహ సీక్వెల్ తర్వాత రజనీకాంత్ సీరియస్ గా రిటైర్మెంట్ తీసుకునే ఆలోచన చేస్తున్నారట. ప్రస్తుతం ఈ వార్తలు కోలీవుడ్ ను షేక్ చేస్తున్నాయి. గతంలో బాబా రిలీజ్ సమయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుని వెనక్కి తగ్గాడు సూపర్ స్టార్. అప్పుడు అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం రజనీకాంత్ సినిమాలకు విరామం ప్రకటించి విశ్రాంతి తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడట. ఇదే నిజమైతే మాత్రం ఆయనకు ఉన్న కోట్లాది మంది అభిమానులకు, అలాగే కోలీవుడ్ సినీ పరిశ్రమకి ఇంతకు మించిన షాకింగ్ న్యూస్ ఉండదు. కోలీవుడ్ లో క్రేజీ కాంబినేషన్స్ ను కంటిన్యూ చేస్తున్నాడు కమల్ హాసన్. హీరోగా సినిమాలు చేస్తూనే నిర్మాతగాను దూసుకుపోతున్నాడు. లోక నాయకుడు నిర్మిస్తున్న చిత్రాలు కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. ఒకవైపు రజనీకాంత్ తో చిత్రం, మరోవైపు శివకార్తికేయన్తో కూడా కొత్త చిత్రం. ప్రస్తుతం తమిళనాట సెన్సేషన్ కు మారు పేరుగా మారాడు కమల్ హాసన్. ఇది శివకార్తికేయన్ కొత్త చిత్రం సేయాన్ టీజర్ వచ్చే అక్టోబర్లో రిలీజ్ కాబోతోంది. శివకుమార్ మురుగేసన్ కొత్త తమిళ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే నిర్మాత మాత్రం కమల్ హాసన్. 2 ఏళ్ల క్రితం అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత మళ్లీ శివకార్తికేయన్ హీరోగా ఈసారి గ్రామీణ నేపథ్య కథతో కమల్ సేయన్ ను నిర్మిస్తున్నాడు. అమరన్ తర్వాత శివకార్తికేయన్ కు హిట్ లేదు. మదరాసి, పరాశక్తి రెండూ కూడా నిరాశపరిచాయి. ఆ లోటును తీర్చేందుకు ఇప్పుడు అమరన్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తున్నాడు కమల్ హాసన్. శివకార్తికేయన్తో మూవీతో పాటు ప్రస్తుతం తాను హీరోగా నటిస్తున్న న్యూ మూవీకి, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రానికి తాను రజనీకాంత్ కలిసి నటించే మల్టీ స్టారర్ కూడా కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. శివకార్తికేయన్తో డాన్ సినిమా తీసిన సిబితో ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. వచ్చే సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. మొత్తానికి కన్నడ హీరోయిన్ రుక్మిణి వసంత్ కు మంచి రోజులు వచ్చాయి. ఆమె కోరుకున్న విధంగా ఆమె కెరీర్ పరుగులు పెడుతోంది. ఒకవైపు పాన్ ఇండియా చిత్రాలు, మరోవైపు తెలుగులో వరుస అవకాశాలు వస్తుండటంతో ఇంకోవైపు బాలీవుడ్ నుంచి డేట్స్ కావాలి అంటూ మెసేజెస్. మొత్తంగా కాంతారా హీరోయిన్ గాల్లో తేలుతోంది. కాంతారా చాప్టర్ 1 బ్లాక్ బస్టర్ కావడం, చేతిలో ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ చిత్రం ఉండడంతో, శాండిల్వుడ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ టాక్సిక్ లో భాగం కావడంతో రుక్మిణి వసంత్ డేట్స్ కోసం పోటీ పడుతున్నాయి పాన్ ఇండియా ఇండస్ట్రీస్. ఆల్రెడీ ధ్రువ్ విక్రమ్ న్యూ మూవీతో పాటు తెలుగులో శర్వానంద్ నటించే న్యూ మూవీలోనూ తానే హీరోయిన్ అని ప్రచారం సాగుతోంది. వచ్చే సంక్రాంతి కానుకగా శ్రీను వైట్ల ప్లాన్ చేస్తోన్న కామెడీ ఎంటర్టైనర్ లో శర్వాకు జోడీగా నటించబోతోంది రుక్మిణి. ఇక టాలీవుడ్, కోలీవుడ్, శాండిల్వుడ్ తర్వాత ప్రస్తుతం బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది రుక్మిణి. అక్కడి స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ నటించే న్యూ మూవీలోనూ రుక్మిణినే హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయట. పాన్ ఇండియాలో మహేష్ బాబు, రామ్ చరణ్ ఇద్దరు కూడా సీక్వెల్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. సూపర్ స్టార్ సంగతి తెలియదు కానీ రామ్ చరణ్ మాత్రం సీక్వెల్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కనిపిస్తోంది. పైగా చేతిలో ఉన్న చిత్రానికే మెగా పవర్ స్టార్ సీక్వెల్ తీసినా ఓకే అంటున్నాడట. ఇంతకీ ఏంటా చిత్రం? చరణ్ ఎందుకు సడన్ గా సీక్వెల్ వైపు టర్న్ అయ్యాడు? రండి తెలుసుకుందాం. పాన్ ఇండియా సినిమాలు తీసే దర్శకులు అందరూ అంటే సుకుమార్, సందీప్ వంగ ఇప్పటికే 2-3 ఏళ్లకు సరిపడా ప్రాజెక్ట్స్ ను సెట్ చేసి పెట్టుకున్నారు. కానీ పెద్ది లాంటి పాన్ ఇండియా సినిమా తీస్తున్న బుచ్చిబాబు తర్వాతి చిత్రం ఏంటి అనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. పెద్ది తర్వాత బుచ్చిబాబు ఎవరిని డైరెక్ట్ చేయబోతున్నాడు అనేది అస్సలు ప్రచారంలో కూడా లేదు. అయితే పెద్ది తర్వాత బుచ్చిబాబు మళ్ళీ రామ్ చరణ్ తోనే సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. అందుకే బుచ్చిబాబు చాలా రిలాక్స్డ్ గా ఉన్నాడట.
పెద్దిని బుచ్చి డీల్ చేస్తున్న విధానం నచ్చి మళ్ళీ రామ్ చరణ్ తనతోనే సినిమా చేయాలనుకుంటున్నాడని, ఆల్రెడీ అందుకు సంబంధించిన లైన్ కూడా లాక్ అయింది అనేది టాక్. లేదా పెద్ది సీక్వెల్ తో వీరిద్దరూ తిరిగొచ్చినా ఆశ్చర్యం లేదు. పెద్ది తర్వాత రామ్ చరణ్ ఇమీడియట్ గా సుకుమార్ దర్శకత్వంలో భారీ చిత్రాన్ని ప్రారంభిస్తాడు. ఈ మూవీ ఈ ఏడాది వచ్చే ఏడాది షూట్ జరుపుకుని 2028లో రిలీజ్ కు రెడీ కానుంది. ఆ తర్వాత బుచ్చిబాబుతో మళ్ళీ రామ్ చరణ్ నటించే చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. సుకుమార్ బుచ్చిబాబుతో మూవీస్ తర్వాతే రామ్ చరణ్ ఇతర దర్శకులతో సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి కనిపిస్తోంది. మిగతా సినిమాలు తెరకెక్కడం వేరు, మైథాలజీ మూవీస్ తెరకెక్కించడం వేరు. స్టార్ హీరోలు పౌరాణికాల్లో కనిపించాలి అంటే చాలా లెక్కలుంటాయి. అందుకే దర్శకులు మైథాలజీస్ వైపు ఎప్పుడో కానీ ప్లాన్ చేయరు. ఇలాంటి సమయంలో దేశంలోనే ఇద్దరు టాప్ స్టార్స్ రాముడి పాత్రలు నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు పోటీ పడుతున్నారు. ఏ హీరో కెరీర్లో అయినా పౌరాణిక పాత్ర పోషించడం కంటే మరో అదృష్టం ఉండదు. కానీ తెరపై మైథాలజీ రోల్స్ చేస్తున్నప్పుడు ప్రేక్షకుల అంచనాలు అందుకునే విధంగా ఉండాలి. లేకపోతే ఆదిపురుష్ చిత్రం దారిలో ట్రోల్ కావాల్సి ఉంటుంది. అయితే ఆదిపురుష్లో దర్శకుడి తప్పిదాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభాస్ శ్రీరాముడిగా కనిపించిన విధానం ప్రేక్షకులను అబ్బురపరిచింది. ఇప్పుడు సేమ్ క్యారెక్టర్ను ఇద్దరు టాప్ స్టార్స్ చేస్తున్నారు. ఒకరు మహేష్ బాబు వారణాసి చిత్రంలో చేస్తున్నాడు. అయితే వారణాసిలో మహేష్ కనిపించేది 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే. మరోవైపు రణబీర్ కపూర్ మాత్రం రామాయణంలో పూర్తిస్థాయి శ్రీరాముడి పాత్రను పోషిస్తున్నాడు. ఇటు మహేష్ అటు రణబీర్లో ఎవరు శ్రీరాముడి పాత్రను బాగా చేస్తారు అనే చర్చ ఆల్రెడీ మొదలైపోయింది. ఎవరి సినిమాలు వారివైనా నేపథ్యాలు వేరువేరుగా ఉన్నా చేసే పాత్ర ఒక్కటే కావడంతో ఆల్రెడీ మహేష్ రణబీర్ మధ్య కాంపిటీషన్ మొదలైపోయింది. ఈ ఏడాది దీపావళికి రామాయణం మొదటి భాగం రిలీజ్ అవుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7కు వారణాసి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.